శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. వందే జగద్గురుం. ఈరోజు భగవద్గీతలో 5వ అధ్యాయంలోకి మనం అడుగుడబోతున్నాము. ఇంతకుముందు మనం 4వ అధ్యాయాన్ని సంపూర్ణంగా చూడడం జరిగింది. అందులో ఆ జ్ఞానయోగం అనేటువంటి దాంట్లో పరమాత్మ చివరిగా ముక్తాయింపుగా ఆ అధ్యాయం చివరిలో చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే, 5వ అధ్యాయం. 5వ అధ్యాయం చివరిలో చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే, 5వ అధ్యాయం చివరిలో చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే, 5వ అధ్యాయం చివరిలో చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే
సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత నిష్కామ కర్మను చేసేటట్లయితే అది అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఆ విధంగా అతనికి ఆత్మసాక్షాత్కారము మోక్షము సిద్ధించేటువంటి అవకాశం ఉందని ఒక పక్క జ్ఞానయోగాన్ని చెబుతూ ఒక పక్క కర్మయోగాన్ని సాధించవలసినటువంటి ఆవశ్యకతను రెండిటిని కూడా చెప్పడం జరుగుతూ వస్తోంది. కొన్ని చోట్ల నిర్ద్వందంగా నిష్కామ కర్మ చేయవలసిన ఆవశ్యకత చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల జ్ఞానాన్ని పొందవలసిన ఆవశ్యకత చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే చేస్తున్నటువంటి కర్మని విహిత కర్మగా అనుకుని చేయడము, అకర్మ కాకుండా ఉండేటట్టుగా చూడడము, అకర్మగా మారడము, వికర్మ చేయకుండా ఉండడము, ఈ రకాలుగా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆ కర్మని యజ్ఞ రూపకంగా మార్చుకునే విధానాన్ని చెప్పి, అనగా ఆ యజ్ఞ రూపంగా మారడానికి గల 3 విధాలు మనకి చెప్పడం జరిగింది. ఈ ఒకటి భగవత్ప్రీత్యర్థంగా చేస్తున్న కర్మలని భగవత్ప్రీత్యర్థంగా చేయడము, రెండోది పరహితం కోసం చేయడము, మూడవది ధర్మరక్షణ కోసం చేస్తూ వెళ్ళేటట్లయితే నీ చేత నిర్వహించబడుతున్నటువంటి అన్ని కర్మలు కూడా యజ్ఞంగా పరిణామం చెందుతాయి అని చెప్పిన తరువాత ఇటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఒక తత్వదర్శనుడైనటువంటి గురువు దగ్గర మాత్రమే నీవు నేర్చుకుని అత్యంత వినయంగా సంపూర్ణ శరణాగతి పొంది ఆయన దగ్గర సమయానుకూలంగా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలని ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ సేవ చేస్తూ నీవు ఈ జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే అటువంటి జ్ఞానంతో నీవు కర్మలు నిర్వహిస్తూ వెళ్ళేటట్లయితే ఆ కర్మలు నిన్ను బంధించవు నాయనా అని చెప్పి మనకి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి కొంతసేపు జ్ఞానం పొందవలసిన ఆవశ్యకత, జ్ఞానంతో నిష్కామ కర్మ నిర్వహించవలసిన ఆవశ్యకత చెప్తాం జరుగుతోంది. కొంతసేపు కర్మ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, చేయకుండా ఉండే అవకాశం లేదు కనుక కర్మను నిర్వహించాలని చెప్పడం జరుగుతోంది. సో న్యాచురల్గా ఇది ఒక డోలాయమాన పరిస్థితి, సందిగ్ధ పరిస్థితిలోకి అర్జునుని నెట్టివేసింది. ఏమిటి? కొంతసేపేమో నిష్కామంగా కర్మ చేయమని చెప్తావు, దాన్ని మించింది లేదని చెప్తావు, దాని ద్వారా చిత్తశుద్ధి కలిగి మోక్షస్థితి లభిస్తుందని చెప్తావు. ఒక చోటేమో గురువుని సంప్రాప్తం చేసుకో, ఆ గురువు యొక్క ఇచ్చినటువంటి జ్ఞానంతో నీవు జ్ఞానాన్ని సంపాదించు, ఆ విధంగా చేసినప్పుడు ఆ జ్ఞానంతో నువ్వు కర్మ నిర్వహించేటట్లయితే నీకు ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పి ఒకసారి చెప్తున్నావు. కాబట్టి కృష్ణ, నువ్వు చెప్తున్నది ఏదైతే ఉందో అది నాకు అర్థం కావడం లేదు, నేను ఏం చేయాలో తెలియడం లేదు నాకు. అందువలన దయచేసి నాకు సందిగ్ధం లేకుండా, ఎందుకంటే అసలే మొన్న మాట్లాడుతూ సంశయాత్మను గురించి గురుగా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు అర్జునుడు సంశయంలో పడిపోయాడు గట్టిగా చెప్పాలంటే. సో సంశయంలో పడిపోయి నేనేం చేయాలో తెలియడం లేదు కృష్ణ, నాకు చెప్పమని ఈ అధ్యాయం ఆ విధంగా అర్జునుడు యొక్క ప్రశ్నతో మొదలవుతోంది. ఎందుకంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్లయితే 3వ అధ్యాయం కర్మయోగాన్ని మనం చూసేటప్పుడు అంతకుముందు ఉన్నటువంటి సాంఖ్యయోగంలో కూడా భగవానుడు మొట్టమొదట ఆత్మయోగాన్ని ప్రతిపాదించి తర్వాత నిష్కామ కర్మ చేయాల్సినటువంటి ఆవశ్యకతను కూడా అక్కడ ఉటంకించడం జరిగింది. ఆ స్థితిలో 3వ అధ్యాయం మొదలుపెట్టేటప్పుడు కృష్ణ, ఒకవేళ నీవు జ్ఞానమే అత్యంత ప్రధానమైందని నువ్వు అనుకునే పక్షంలో నన్ను ఈ పాపవంకిలమైనటువంటి యుద్ధంలోకి నన్ను ఎందుకు నడుతున్నావు, నా చేత ఈ యుద్ధం ఎందుకు చేయిస్తున్నావు, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఒక సందేహం ఎత్తుకుండా, ఎందుకంటే ఇన్నిసార్లు అర్జునుడికి సందేహం కలుగుతోందంటే అది మనందరిలో కూడా ఉందనేది నిజం. ఎందుకంటే ఒక మార్గం పట్టుకు వెడదామనుకుంటే ఖచ్చితంగా మనకి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి, చేస్తోంది కరెక్టా కాదా అని. ఎందుకని మనం ప్రతి దానిలోనూ చేస్తున్న దాంట్లో విజయం సాధించాలనే ఒక కాంక్ష, నా చేత నిర్వహించబడుతోంది అనేటువంటి కర్తృత్వం అనుష్యూతంగా దాగి ఉంటుంది. అందువలన నా చేత తప్పు జరగకూడదు అనేటువంటి భావాన్ని పెట్టుకున్నప్పుడు ఇది చేసేది కరెక్టా కదా, ఇది చేసేది తప్పా రైటా, ఇటువంటి సందేహాలను వస్తాయి. అంటే దానిలో ఇంకొక అర్థం కూడా తెలిసేది ఏంటంటే గురువు యొక్క వాక్యం పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ వీడికి కలగలేదనేది అర్థం. అంటే తన యొక్క సొంత శక్తిని
మధ్యలోకి తీసుకొస్తున్నాడు. సో నా చేత జరపబడేది చాలా గొప్పగా ఉండాలనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి భావంలో అతను ప్రవర్తించడం వలన ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ఈ అధ్యాయంలోకి వచ్చేప్పటికీ ఆ 3-4 అధ్యాయాల్లో కొనసాగించినటువంటి కర్మ నిర్వహణ, నిష్కామ కర్మ నిర్వహణ, ఆత్మజ్ఞాన సంస్థితమయ్యి కర్మ నిర్వహించడము ఇనేటువంటి విషయాలు, ఈ 2 విషయాల పట్ల కలిగినటువంటి సందేహ నివృత్తి కోసం అర్జునుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ నాయన నువ్వు జ్ఞానాన్ని మహనీయుల ద్వారా సేవించడం ద్వారా చేయమని కొంతసేపు చేస్తున్నావు, కొంతమందినేమో కర్మ చాలా శ్రేయస్కరమైంది, చెయ్యకుండా ఉండే పరిస్థితి లేదు కనుక నిష్కామ కర్మ చేయమని ఒకసారి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నావు కనుక ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయిందో అది నాకు చెప్పు అని చెప్పి అతను సందేహాన్ని వ్యక్తం చేయడంతో ఈ అధ్యాయం మనకి ప్రారంభం అవుతోంది. చూడండి. సో ఆ విధంగా ఇక్కడ ఇంతవరకు మనకి జ్ఞాన యోగంలో జ్ఞానాన్ని పొందవలసిన ఆవశ్యకత చెప్పింది. కర్మ నిర్వహిస్తున్నప్పటికీ జ్ఞానంతో కర్మ చేయడం అనేది మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు దృష్టి కర్మని జ్ఞానంతో చేయడం అనగా త్యాగబుద్ధితో చేయడం. సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే త్యజించడం, త్యాగము, వదిలివేయడం. అంటే కర్మఫలాన్ని త్యజించడం ద్వారా నీవు కర్మ సన్యాసాన్ని అనుసరిస్తున్నావు. కర్మ చేయకుండా ఉండదు మనం మాత్రం జ్ఞానంలోనూ చెప్పడం లేదు, వృత్తి కర్మలోనూ 2 చెప్పడం లేదు. ఎందుకంటే మనం ఎవ్వరం కూడా కర్మ చేయకుండా ఉండే పరిస్థితి ప్రాణం విడిచిపెడితే తప్ప లేదు. సో అట్టి స్థితిలో కర్మ నిర్వహించేటప్పుడు తగిన జ్ఞానంతో నువ్వు చేయడం. ఎందుకంటే జ్ఞానము అంటే మనం ఏదో పెద్ద పైనుంచి వచ్చేదాన్ని అనుకోకండి. ఎందుకంటే ఒక పని మన చేత నిర్వహించబడాలనుకున్నప్పుడు ఆ పని ఈ విధంగా చేయాలనేటువంటి ఒక స్ఫురణ నీ లోపల ఉంటుంది మొదట. అవునా కాదా? సపోజ్ నువ్వు ఒక శిల్పాన్ని చేయాలనుకున్నావు, లేదా దేవతా విగ్రహాన్ని చేయాలనుకున్నావు. ఆ దేవతా విగ్రహం నీ మనసులో ప్రతిపాదితం అయితేనే దాని రూపాన్ని నువ్వు తీసుకురాగలవు. అది జ్ఞానం అక్కడ. తర్వాత అది చేయడం అనే కర్మ నిర్వహించబడుతోంది కాబట్టి అప్పుడు నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది, అది నిష్కామంగా ఉంటుంది. అదేనండి. సో ఏ విధంగా చేయాలనేటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా నువ్వు కర్మ నిర్వహించేటట్లయితే ఆ కర్మ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది కదా. దాన్ని సన్యాస బుద్ధితో చేయడం 2వ పాయింట్, నిష్కామంగా చేయడం 2వ పాయింట్. అసలు కర్మ నిర్వహించడానికి నీకు ఒక జ్ఞానం కావాలి మొట్టమొదట్లో. ఆ జ్ఞానంతో నువ్వు చేసేటట్లయితే ఆ కర్మ నిష్కామంగా మారినట్లయితే అది నిన్ను ఉత్తమ గతిలోకి తీసుకువెడుతుంది సుమా అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ రావడం జరుగుతోంది ఇప్పటివరకు. సో ఇప్పుడు ఈ విధంగా అర్జునుడు వెంటనే అర్జునుడిని ఒక బాణం సంధించాడు కృష్ణుడిని. అయ్యా ఏమిటి సంగతి ఏదో సరిగా చెప్పు, నువ్వు అటు కొట్టి ఇటు కొడితే 2 నాతోని కావడం లేదు, ఏదో ఒకటి చెప్పు అది చేస్తా, అర్థమైందా అని చెప్పి అడిగాడు. సో ఆ విధంగా అర్జున వాచ మొదటి శ్లోకం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ముందుగా టీకా చూద్దాం. అర్జున వాచ, అర్జునుడు చెప్పాను, కృష్ణ ఓ కృష్ణమూర్తి, కర్మణాం కర్మల యొక్క సన్యాసం పరిత్యాగమును పునః మరల యోగంచ కర్మయోగమును శంససి ప్రశంసించుచున్నావు. ఏతయోః ఈ రెండిటిలో యత్ ఏది శ్రేయస్కరమైనదో సునిశ్చితం తత్యేకం. సో బాగుగా నిశ్చయింపబడినట్టి అట్టి ఒక్కదానిని మే బ్రూహి నాకు చెప్పుము. సో కాసేపు నువ్వు అటు కొడుతున్నావు, కాసేపు ఇటు కొడుతున్నావు, నాకు ఇదంతా వద్దు. ఈ రెండిట్లో నిశ్చయంగా అంటే నువ్వు నువ్వు అటు ఇటుగా డోలాయమానంగా మాట్లాడకు, నిశ్చితంగా ఆలోచించి సరిగ్గా ఒకటే మాట ఏది మంచిదో నాకు అది చెప్పు అని చెప్పి. ఎందుకని కృష్ణుడు మాట్లాడేటప్పుడు ఎన్నో రకాల స్థాయిల్లో ఉన్నటువంటి శిష్యులందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ అర్జునుడు ఒకడే కాదు ఇక్కడ చెప్తోంది, దయచేసి వినండి. ఎదురుకుండా అర్జునుడు ఉన్నా ఇది ఎవరికి చెప్పబడింది? అతని స్థాయిలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కర్మిష్ఠులకి చెప్పబడింది. కాబట్టి వాళ్ళు వివిధమైన స్థాయిల్లో ఉన్నారు. కాబట్టి వివిధమైన స్థాయిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి కనుక వివిధ రకాలైనటువంటి విధములుగా ఏ విధంగా దీన్ని సాధించాలని చెప్పడం వస్తుంది. కాదే ఈంది గుడ్డేటి దెబ్బ, ఏదో ఒకటి చెప్పు, 2 అడిగితే నా వల్ల కాదు అని చెప్పి మనం అన్నట్టుగానే కరెక్ట్గా
ఆయన అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు, అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణమూర్తి, మీరు ఒకప్పుడు కర్మల యొక్క త్యాగమును అనగా కర్మత్యాగపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని, అంటే కర్మ చేయి, ఫలితాన్ని త్యాగం చేసేయి, ఆ విధంగా సన్యసించు అని ఒకసారి చెప్తున్నారు. మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించున్నారు, అంటే నిష్కామ కర్మ చేయాల్సిందే, దాన్నే చెయ్యి అని చెప్పి ఒకసారి అది మంచిదని చెప్తున్నావు. కొంతసేపు ఇది మంచిదంటావు, కొంతసేపు అది మంచిదంటావు. కావున ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైనదో బాగుగా నువ్వు నిర్ణయించుకో. ముందు నీకు వచ్చిందల్లా నాకు చెప్పకు, నేను నిర్ణయం చేసుకోలేను, నా వల్ల కాదు. అదే నిర్ణయం నాకు వదలకు, నువ్వు ముందు నిర్ణయించి అప్పుడు చెప్పు, అది నేను చేస్తాను అని చెప్పి అడిగాడు. అందులో బాగుగా నిశ్చయించి దానిలో ఒక్కదానిని నాకు చెప్పు అని చెప్పి అడిగాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని అధ్యాయాలు మనం చూసినా కూడా కర్మత్యాగం అనేటువంటి మాట కృష్ణ పరమాత్మ పొరపాటును కూడా మాట్లాడలేదు. కర్మత్యాగం అంటే ఏమిటి? అసలు కర్మ చేయకుండా ఉండడం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మ చేయకుండా ఉండలేవని చెప్పాడు. ఎందుకని? కర్మ యొక్క నిర్వచనాన్ని దృష్టిలోకి తీసుకునేటట్లయితే అత్యంత స్వల్పమైనటువంటి కనురెప్ప కొట్టుకోవటం కూడా, లేక నీ మనస్సులో కలిగినటువంటి సంకల్ప వికల్పాలు కూడా కర్మజ్ఞానే పరిగణించబడతాయి. కాబట్టి ఏ ప్రాణి కర్మ చేయకుండా ఉండే సమస్య లేదు. అందువలన చేయడం తప్పనప్పుడు చేసేది ఏదో స్వార్థరహితంగా చెయ్యి, ఫలం ఆశించకుండా చెయ్యి అని చెప్పడం మాత్రమే జరుగుతూ వస్తుంది. అయిన తర్వాత ఈ కర్మఫల త్యాగం చెయ్యాలంటే దాదాపుగా మనందరికీ ఉన్నటువంటి అడ్డం ఏమిటి? ఇంద్రియములు, మనస్సు, అంతే కదండి. పని చేస్తున్నప్పుడు ఫలితం ఆశించకుండా చేయడం అనేది మన వల్ల కాదంటే కాదు కదా. అందుకని దాన్ని నేర్చుకోవడానికి నువ్వు జ్ఞానం సంపాదించరా అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇది రెండు రకాలుగా చెప్పేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ వచ్చేసింది. అర్థమైందా? సో ఆయన ఎప్పుడూ కూడా అసలు కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు. చెప్పింది ఏమిటంటే, నీవు నిష్కామంగా కర్మ చెయ్యి. నిష్కామంగా కర్మ చేస్తూ వెళ్ళినప్పుడు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామంగా కర్మ చేయడం వల్ల ఏం జరుగుతుందండి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఏమిటి? మొట్టమొదట్లో ఇంద్రియాలని కొద్దిగా మనం దోవలో పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకని? ఇది కావాలనుకుని చేయట్లేదు, ఈ ఫలితం నాకు రావాలని అనుకోవడం లేదు. నిష్కామంగా చేయడం అంటే అదే కదా అర్థం. సో ఆ విధంగా చేసేప్పటికీ ఇది అయింది అవ్వలేదు అంటే దాని మీద కోరిక లేదు, ద్వేషం లేదు, అలాగే దాని మీద రాగం లేదు, ద్వేషం లేదు. ఈ రకంగా లేకుండా పోయేటప్పటికీ నీవు ఒక పద్ధతి ప్రకారం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసుకునే విధానం నీకు అలవాటు అవుతుంది. ఆ విధంగా నీ మనసు పరిశుభ్రపడుతోంది, బయట మైల వచ్చి పడకుండా. సో ఆ విధంగా నువ్వు పరిశుభ్రత అయిన తరువాత ఇంకాస్త హృదయ స్థాయిలో, అంటే ఆత్మస్థాయిలో, అంటే ఈ విధంగా శుభ్రపరచబడినటువంటి మనస్సుని పరమాత్మలోకి తీసుకువెళ్ళటం ఎలా అనేది నేర్చుకోవడానికి నీకు గురువు యొక్క అవసరం చెప్పాడు. అప్పుడు ఏం జరుగుతోంది అంటే, పూర్తిగా జ్ఞానస్థితిలో నీ చేత కర్మ నిర్వహించబడుతోంది. అసలు దాని యొక్క ఫలితం నిన్ను ఎప్పుడూ అంటుకునే సమస్య లేకుండా నేను చేస్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ మనని శుభ్రం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది వివిధ స్థాయిల్లో. సో అన్నప్రాసన రోజునే ఆవకాయన్నం ఎవరు పెట్టరు. మంచిగా నెయ్యితో చేసినటువంటి పరమాన్నాన్ని, పాయసాన్నం తయారు చేసి దాన్ని తండ్రి యొక్క బంగారు ఉంగరంతో పిల్లవాడికి ఒక మెతుకు నోటికి రాస్తారు. ఆ స్థాయిలో వాడు అంతవరకే తినగలడు. సరే, తర్వాత 3వ ఏడు వచ్చేటప్పటికి కాళ్ళు, కోళ్ళు అన్నీ పెట్టడం కూడా మనం అలవాటు చేస్తాం బలవంతంగా వాడికి. అర్థమైందండి? సో ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మంచి మార్గంలో వెళ్ళటానికి కూడా మొట్టమొదట మొదలు పెట్టడం అనేది పాయసాన్నం పెట్టడం లాగానే నువ్వు అరే నాయన ఫలితం ఆశించకుండా చేయరా అయ్యా, ఇది డ్యూటీ అనుకుని చెయ్యి. రోజు రోజు ఫలితం కావాలని అనుకో, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు. నువ్వు కొన్నాళ్ళకి దోవలో పడతావు, నీకు రోజు అంటుకుంటున్నాడు, దుమ్ము అంటుకోదు, కరోనా వైరస్ రాదు. సో అందువలన నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళని ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంకాస్త శుభ్రం చేయాలి నేను. ఇప్పుడు ఇదేమిటి? బయట శుభ్రం, తర్వాత లోపల శుభ్రం కూడా కావాలి కదా. అన్నం వండుకోవాలంటే గిన్నె లోపల కూడా తోముకోవాలి కదా.
అందుకోసమే లోపల శుభ్రానికి వెళ్ళేటప్పటికీ లోపల శుభ్రం చేయగలిగింది గురువు మాత్రం చేయగలడు, కానీ బయట నుంచి ఏ విధమైనటువంటి ఉపకరణాలు లేవు. అందుకోసమని ఓ గురువు యొక్క సహాయం కావాలి. వాడెవడై ఉండాలి? లోపల వెళ్ళి తన లోపల తాను కడుక్కుని తోముకోవడం శుభ్రం చేసుకోవడం తెలిసిన వాడే ఉండాలి. అటువంటి గురువు మాత్రమే నీకు నీ లోపల తోముకుని కడుక్కునే విధానం నేర్పగలుగుతాడు. సో అటువంటి వాడిని తత్వదర్శనుడు అన్నారు. ఆ తత్వదర్శనుడు గురువు దగ్గరికి వెళ్ళి అత్యంత వినయంగా, దబాయించకుండా, సంపూర్ణ శరణాగతితో, లేదా డబ్బులు 10,000 ఇస్తా తొందరగా చెప్పు అని ప్రలోభ పెట్టకుండా వాడి దగ్గర వినయంగా సంపూర్ణ శరణాగతితో ఆ విద్యని తెలుసుకుని వాడికి సేవ చేసి ఆ జ్ఞానం యొక్క సహాయంతో నీ యొక్క ఎప్పటి వరకు కొంతవరకు శుభ్రపరచబడినటువంటి మనస్సుని పరమాత్మ యందు తీసుకువెళ్ళి లయింపజేయడం ప్రాక్టీస్ చేయి. జ్ఞానం అంటే అదే జ్ఞాన సాధన. ఆ జ్ఞాన సాధనని నువ్వు సాధించుకుంటూ వెళ్ళేటట్లయితే ఎప్పుడైతే నీ యొక్క ఈ మనసు వెళ్ళి పరమాత్మలోకి లయించిపోతుందో ఆ స్థితిలో కూడా నీవు కర్మ నిర్వహించినప్పటికీ ఏ కర్మ నిన్ను బంధించదు. ఎందుకని ఆ స్థితి పూర్తిగా రాకుండా నువ్వు కర్మలు నిర్వహిస్తూ ఇంద్రియాల్ని నియంత్రించుకుంటూ మనసును నియంత్రించుకుంటూ చేసినా కూడా వాటి యొక్క ప్రబలమైనటువంటి శక్తి ఎంత గొప్పదంటే ఏదో ఒక స్థాయిలో నేను ప్రపంచానికి కింద గుంజేస్తాయి. వాటి గుంజుడు ఎప్పుడు తగ్గుతుంది అంటే మనసు వెళ్ళిపోయి ఆత్మలో కూర్చున్నప్పుడు ఇంకా ఏమీ లాగలేవు వాటిని ఆయన బయటికి మన మనసుని. సో ఆ విధంగా వెళ్ళి ఒకసారి తాళం పెడితే క్వారంటైన్ అయిపోతుంది మన మనసుకి. అది సచ్చినట్టుగా ఏ రోగం లేకుండా తయారవుతుంది. భవరోగం తగ్గిపోతుంది. క్వారంటైన్ మనకందరికి ఉన్నది ఏమిటి? మనకి కరోనా వైరస్ భవరోగం, కోరికల రోగం. అర్థమైందండి? ఆ కోరికల రోగం పోవాలంటే క్వారంటైన్లో పెట్టాలి. క్వారంటైన్ అంటే ఏమిటి? తీసుకెళ్ళి మనసుని పరమాత్మ స్థానంలో పెట్టేసి కూర్చో, మాట్లాడకి, లాక్డౌన్ చేసేసాయి. ఆ లాక్డౌన్ చేస్తే కానీ ఏదో మనకు 3 వారాలు ఉన్నారు, కానీ మనకి 30 సంవత్సరాలు పట్టినా ఈ పూర్తి లాక్డౌన్ ఫలితం పొందటం కష్టంగానే ఉంది మనకి. అర్థమైందండి? ఎందుకని? ఇంద్రియాల యొక్క ప్రభావం అంత గొప్పది. సో దాని నుంచి తట్టుకోవాలంటే ఇది ఒకటే మార్గం అని ఆయన పాపం జ్ఞానం యొక్క ఆవశ్యకత. కర్మను నిర్వహిస్తున్న బేట అప్పుడప్పుడు పక్క దావలో పడిపోయే అవకాశం, ప్రమాదం ఉందిరా నాయన. అందుకని నువ్వు నెమ్మదిగా మొదలుపెట్టావు కాబట్టి 2వ మెట్లో తీసుకెళ్ళి ఈ మనసుని మన ప్రపంచంలో గుంజే మనసుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసాయిరా. అప్పుడు నీ చేత జరిగే కర్మ ఏది నిన్ను బంధించదురా. నువ్వు ఆ విధంగా విముక్తుడు అయిపోతావు, నన్ను చేరతావు. తర్వాత నువ్వు ఆ జ్ఞానం కలిగిన తర్వాత నువ్వు బతికుండగానే నువ్వు సేవలు చేస్తే ఎన్నో కర్మలు చేయగలుగుతావు, ఉపయుక్తమైనవి. ఎవరికి? భగవంతుడి కోసం కానీ, లేక తోటి ప్రాణుల కోసం కానీ, లేక ధర్మాన్ని నిలబెట్టడం కానీ నీ చేత నిర్వహించబడే కర్మలన్నీ కూడా యజ్ఞ రూపాన్ని పొందుతాయి. ఆ విధంగా నువ్వు ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెడతావు, నన్ను చేరతావు. ఇది చేయడం వల్ల నీకు కలిగే లాభం ఏంటి? పరమశాంతి. ఇవన్నీ మనం కిందటి అధ్యాయంలో చూడడం జరిగింది. ఆ పరమశాంతి యొక్క ఫలితం ఏమిటి? మనందరం బాధపడుతున్నటువంటి పెద్ద కరోనా రోగం అశాంతి. ఎంత ఉన్నా శాంతి లేదు, సంతృప్తి లేదు. ఎప్పుడు చూడు అశాంతి, ఎప్పుడు చూడు అశాంతి. ఒకడికి ఒక విధమైన అశాంతి, ఒకడికి ఒక విధంగా. లేనివాడికి లేదని అశాంతి, ఉన్నవాడికి చాలలేదని అశాంతి. అశాంతి మాత్రం కామన్. చూసారా? సో మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ కరోనా వైరస్ లాక్డౌన్ జరిగిన తర్వాత వాడికి రేపటికి అన్నం లేవు, బియ్యం లేదు. వాడికి ఆహారం ఎట్లా అని వాడు కొట్టుకుంటున్నాడు. తిని అరక్క రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఇంట్లో ఉండలేక రోడ్ల మీద తిరిగి చచ్చేటట్టు లాఠీ దెబ్బలు తింటున్నాడు. నీ మంచి కోసం రా అని చెప్పినా వినకుండా. అంటే మనిషి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందంటే నిజంగా స్వతంత్రం అంటే ఏమిటో తెలుసుకొని దురదృష్ట స్థితిలో మానవులు ఉంటున్నారు ఇవాళ. ఎక్కడ ఉన్నది స్వతంత్రం అనేది? స్వతంత్రం అనేది ఎక్కడుంది? నువ్వు ఒక నియమబద్ధంగా ఉన్నప్పుడు స్వతంత్రం ఉంది నీకు. విచ్చలవిడితనాన్ని స్వతంత్రం అన్నారు. అర్థమైందండి? రాత్రి 1 గంటగా అన్న తిని 3 గంటలకు తిని మన వీటిల్లో అదేంటి రెడీ పబ్బుల్లో డ్యాన్సులు చేసుకుంటూ డీజేలు ఎగిరి తెల్లారుజాము 4 వరకు పక్కన ఎవడు పడుకునే అవకాశం లేదు. ఏమిటి ఆ బెర్రితనం?
ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? సంస్కృతి ఇయ్యా మనది. సో అర్థమైందండి. సో చినిగిన ప్యాంట్లు వేసుకోవడం ఏమిటో అసలు ఒకటి అడగద్దు. నన్ను ఎవడో అడిగాడు కోతులకు ఉపదేశం ఇవ్వచ్చా అని. కరెక్ట్, ఈ కోతులే ఇవన్నీ, ఇవే కోతులు, ఇంకా వేరే కోతులు అక్కర్లా. నేను కోతులకు 2-3 లక్షణాలే చెడ్డవి ఉన్నాయి, మనిషికి అన్నీ వంకరవే. సో కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఇక్కడ న్యాయంగా అర్జునుడు కలిగిన సందేహం మనందరూ కూడా కలుగుతుంది. ఏం చేయాలో చెప్పయ్యా, నువ్వు అటు ఇటు వాయిస్తే నా వల్ల కావట్లేదు. అతను చెప్తున్నది నేను స్థాయి పైకి తీసుకొని చెప్తున్నాడు, నువ్వు ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నావు కనుక నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అది చెప్పమని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఆ విధంగా మొదలవుతోంది. చూడండి, ఆయన ఇది న్యాయమైన ప్రశ్నే, ఎందుకంటే మనకు అంత పూర్తి జ్ఞానం మనకు రాలేదు. కానీ ఆయన ఉన్న సమయం అసలే యుద్ధం మొదలెట్టాలి, ఉన్న బాణాలు కింద పారేశాడు, చతికిల పడి కూర్చున్నాడు, అన్నీ వీడికి ఎక్కించాలి. ఇప్పుడు ఏంది అర్థమైందా? వైరస్ రాకుండా యాంటీవైరస్ కొట్టాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, యాంటీబయాటిక్స్ వేయాలి, బోల్డ్ రకాల ట్రీట్మెంట్ చేయాలి వాడికి. సో ఇన్ని రకాల ట్రీట్మెంట్ ఆ కాసేపట్లో చేయాలి. మళ్ళీ యుద్ధం మొదలయ్యేలోపు బాకాలు వస్తే అందరూ యుద్ధం చేయాల్సిందే, ఆ లోపుగా వీడిని సన్నద్ధుని చేయాలి. అందుకోసమని రకరకాల ట్రీట్మెంట్ చెప్పుకుంటూ వెళ్ళేటప్పటికీ వీడికి ఏమైందంటే, అబ్బా అదేదో గోళీ వేసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా నాకు అర్థం కావట్లేదు వీడు అన్నాడు. వైద్యంలో భాగం వాడికి అర్థం కాల, గోళీలు ఎక్కువైంది నాకు బాధపడుతున్నాడు. సో ఈ విధంగా స్థితిలో ఉన్నప్పుడు న్యాయంగా ఆయన చెప్పింది ఏమిటంటే, కర్మ చేయకుండా ఉండే అవకాశం లేదు కనుక కర్మ యొక్క ప్రాముఖ్యత అందరూ అంగీకరించవలసినదే, ఇందులో రెండవ అభిప్రాయం లేదు. అయితే ఆ కర్మ నువ్వు ఎంత నిష్కామంగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్వతసిద్ధంగా కొన్ని లక్షల జన్మల నుంచి మనం తెచ్చుకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, వాసనలు, వీటి యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే నువ్వు ఏదో ఒక సమయంలో దాని నుంచి పక్కకి లాగబడే అవకాశం ఉంది. అది లాగబడకుండా నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే క్వారంటైన్లోకి వెళ్ళాలి. ఆ క్వారంటైన్ ఏమిటంటే ఈ అటు ఇటు పరిగెత్తే ఉరుకులాడే మనసును తీసుకెళ్ళి పరమాత్మలో కూర్చో. అప్పుడు అది బయటికి వెళ్ళే అవకాశం లేదు కనుక బయట విషయాల పట్ల ఆసక్తి రాదు. నువ్వు ఆ విధంగా ఒక నిశ్చల స్థితికి వస్తావు. ఆ నిశ్చల స్థితిలో ఉండి నువ్వు కర్మ నిర్వహించు. అప్పుడు ఆ బంధం నీకు ఏ విధంగానూ రాదు. నువ్వు డైరెక్ట్గా బతికుండగానే నా యొక్క స్థితికి వచ్చేస్తావు, నువ్వు మోక్ష స్థితిని ఆనందిస్తావు. నాకు కావలసినటువంటి లేక నా సృష్టికి అనుబంధమైనటువంటి ఇతర ప్రాణుల యొక్క సంక్షేమం కోసం లేక నేను ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని రక్షించడానికి నీ చేత చక్కని కర్మలు నిర్వహించబడతాయి. ఆ కర్మలు నువ్వు అన్నీ కొన్ని వందలు చేసినా కూడా అవి ఏవి నిన్ను బంధించవరా నాన్న. నువ్వు ఆ విధంగా అత్యంత ఉత్తమమైనటువంటి మనిషిగా మారే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో కృష్ణుడు కొంతసేపు కర్మను నిష్కామంగా కర్మ నిర్వహించవలసినటువంటి ఆవశ్యకత చెప్తూ ఇంకా పరిపూర్ణంగా అది 70% అనుకోండి, 70%, మిగతా 100%కి నిన్ను ప్యూరిఫై చేయాలంటే ఒరే ముందు గురువు ద్వారా జ్ఞానాన్ని సంపాదించరా నాన్న. జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానం యొక్క సహాయంతో నిష్కామ కర్మ చేయి. ఎప్పుడూ కర్మ చేయొద్దని చెప్పడం లేదు. సో ఈ విధంగా చేసేటట్లయితే 100% నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం చూడవలసిన విషయం ఏంటంటే అసలు కర్మ సన్యాసం అనే మాట ఆయన మాట్లాడటం లేదు. అంటే కర్మ చెయ్యొద్దని మాత్రం ఎట్టి పరిస్థితిలో కలలో కూడా ఆ మాట ఆయన చెప్పడం లేదు. ఆయన చెప్తున్నదల్లా కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని త్యాగం చేయమంటున్నాడు. అర్థమైందా? అది చేసేటప్పుడు కొంత జ్ఞానం సహాయంతో పూర్తిగా నిష్కల్మషంగా చేయమని చెప్తున్నాడు. సో ఈ విధంగా జరుగుతోంది. సో ఈ రెండింటినీ శ్రద్ధగా విన్న తర్వాత మనకు మామూలుగా మనకు వచ్చిన సందేహమే అర్జునుడికి వచ్చి అడిగాడు. సో ఇప్పుడు పరమాత్మ వాడికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే శిష్యుడి యొక్క రైట్ అడగడం, అర్థమైందా? గురువు యొక్క బాధ్యత వాడికి చెప్పడం, అర్థమైందా? శిష్యుడికే ఎప్పుడు చూసినా వాడికి హక్కులే ఉంటాయి, వాడికి బాధ్యతలు ఉండవు. చెప్పినప్పుడు వినడు, అర్థం చేసుకోడు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ చేసిన తర్వాత అదేదో చెప్పావు కానీ ఇదేంటి అని మళ్ళీ మొదలెడతాడు. మళ్ళీ గురువుగారు విసుక్కోకుండా అది కాదురా నాన్న అని మళ్ళీ విసుక్కుంటే మళ్ళీ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. గింతమందం కూడా రాదు, అది బెదిరింపు మాకు. సో ఇట్లా పరిస్థితి జరుగుతుంటే
గురువు ఏమాత్రం విసుకోకుండా అది కాదురా నాన్న, ఇందాక చెప్పింది ఆ ఉద్దేశంలోరా, ఇప్పుడు చెప్తోంది ఈ ఉద్దేశంలోరా, జర ఈ రెండు సమన్వయం చేసుకుని ఒకసారి ఆలోచించరా నాన్న, ఈడ ఉండరా, నేను చెప్పిన చోట ఉండరా, అక్కడెక్కడికో పోకురా. ఎందుకు ఈ మనస్సు? ఈలోపు వాడికి ఏంటి వ్యాపారం గుర్తొస్తుంది, అరే ఆడే నన్ను ఎవడో 1000 రూపాయలు ఇవ్వలేదే, అర్థమైందా? సో దాని మీదకి వెళ్ళిపోగానే ఇక్కడ ఈ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. సో అది వద్దు, ఏకాగ్రతతో విని చెప్పుతున్న దానిలో సూక్ష్మాన్ని పట్టుకో, అది ఆయన కోరుకుంటోంది. నువ్వు బండరాయి కాదు, ఒక స్థాయికి తీసుకొచ్చాను, మలిచి నిన్ను తీసుకొచ్చినప్పుడు నువ్వులో కొంత సూక్ష్మత వచ్చింది. ఆ సూక్ష్మత ఆధారంగా విషయాన్ని సూక్ష్మంగా గ్రహించడం నేర్చుకో. అంత నేర్చుకున్న తర్వాత బండరాయిలాగానే కూర్చో అది ఎట్లా అని అన్నావనుకో, నీకు సూక్ష్మత రాలేదని అర్థం. సో ఇంతకాలం చేసిన గురువు యొక్క శ్రమ అది బూడిదలో పోసిన పన్నీరు. సో అలా కాకుండా కాస్త వినేటప్పుడు శ్రద్ధగా విను, దాన్ని పట్టించుకో. అర్థమైందా? ఏదో వినేసి వెళ్ళిపోయాను, దులుపుకుని వెళ్ళిపోవద్దు. సో అలా కాకుండా ఇలా వినమని. సో ఇప్పుడు మొట్టమొదట భగవానుడు ఉవాచ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. 2వ శ్లోకం మనం ఇది చూద్దాం, టీకా తాత్పర్యం. సన్యాస కర్మత్యాగము అనగా కర్మత్యాగపూర్వక జ్ఞానయోగము. కర్మ సన్యాసం అంటే ఏమిటి? కర్మ చేసి ఫలితాన్ని త్యజించడం, అది కర్మత్యాగం. అది జ్ఞానానికి సంబంధించినటువంటిది, అందుకని దాని జ్ఞానయోగం అన్నాడు. తర్వాత యోగ చ అనగా కర్మయోగమును ఉభౌ రెండును నిశ్రేయస్సకరౌ అంటే మోక్షాన్ని కలగజేసేవే. అర్థమైందా? జ్ఞానంతో నువ్వు నిష్కామకర్మ చేసినా, ఉత్తిగా నిష్కామకర్మ చేసుకున్నా, జ్ఞానం లేకపోయినా కూడా నిష్కామకర్మ చేసుకుంటూ వెళ్ళినా కూడా చేసినా కూడా అవి రెండు మోక్షాన్ని కలగజేసేవే. తయోహుతు ఆ రెంటిలో అన్నను కర్మ సన్యాసాత్ అంటే కర్మ త్యాగము కంటే కర్మయోగమే విశిష్యతే శ్రేష్టమగుతున్నది. అనగా మొట్టమొదటి స్థాయిలో నీవు కర్మ చేసి దాని ఫలితాన్ని సన్యసించడం అనేటువంటి జ్ఞానంతో కూడినటువంటి విషయము నీవు ప్రాథమిక స్థాయిలో చెయ్యడం అత్యంత కష్టమైంది. అందువలన మొట్టమొదటి స్థాయిలో నీవు కర్మని నిష్కామంగా చేయడమే నేర్చుకో, దాన్నే పాటించు. పాటించిన తరువాత జ్ఞానం గురించి తెలుసుకుందాం. అప్పుడు దీన్ని ఇంకా పుష్టికరం చేస్తుంది. చేస్తున్నటువంటి నిష్కామ కర్మని ఇంకా బలవర్ధకం చేయడానికి నీవు జ్ఞాన సహాయంతో జరిగేటట్లయితే అది ఇంకా బలవర్ధకం అవుతుంది. అందుకని మొట్టమొదట్లో నీవు కర్మయోగాన్నే అనుసరించాలి. అది కూడా నిష్కామంగా కర్మ చేసుకుంటూ వెళ్ళు. ఆ రోజున గురువు యొక్క సహాయంతో నీకు జ్ఞానం కలిగిందా లేదనేది అత్యంత ఆవశ్యకత కాదు. అర్థమైందా? మొట్టమొదటిలో అసలు నువ్వు దోవలో వెళ్ళడం నేర్చుకో. స్కూల్లో చేర్చాం కాన్వెంట్లో పిల్లవాడిని, అర్థమైందా? వాడు అక్కడ చదువుకుంటున్నాడా లేదా అనేది సెకండరీ ఆస్పెక్ట్. మొట్టమొదటిలో కాలికి బూట్లు, మెళ్ళో టై, బెల్టు, నిక్కరు ఇవన్నీ వేసి పంపించావా లేదా 30,000 కట్టి? ఇది ఫస్ట్. లేదా లోపల రానివ్వరు, నేర్చుకోవడం గోలీమారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఫస్ట్ స్టెప్ నువ్వు ఫలితం ఆశించకుండా కర్మ చేయి. దానికి కావలసిన జ్ఞానము తెలుసుకుని ఇంకా ఎక్కువగా నైపుణ్యంతో నిన్ను నీవు విముక్తి పొందే విధంగా కర్మను ఆచరించి జ్ఞానాన్ని పొంది పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళేటువంటి విధానం 2వ స్టెప్లో చెప్పబడుతుందిరా నాన్న. ముందైతే నువ్వు ఫలితం ఆశించకుండా కర్మ చెయ్యి. ఈ మార్గం ద్వారా చేసినా నీవు జ్ఞానంతో చేసినా రెండిట్లోనూ మోక్షం వచ్చే ఫలితం ఉందిరా బిడ్డ. ఎందుకని నువ్వు దాంట్లోనే మోక్షం వస్తుందంటే ఇది నేను ఎందుకు చేయాలంటావు నువ్వు. మనం ఎప్పుడు ఏంటంటే చేయడం చేత కాకపోయినా హయ్యెస్ట్ ఏదో కావాలి మనకి. అర్థమైందా? మన ఆశ అంతా ఎప్పుడు పైదాని మీద ఉంటుంది. ఎగరగానో కింద ఎగరలేవు, నేల మించి. అదే సామెత చెప్తారు, ఉట్టికి ఎగరలేను అమ్మ స్వర్గానికి ఎగురుతానందని. మరి సామెతలు ఊరికే రాలా. పైన కట్టిన ఉట్టి పైకి కడతారు. ఎందుకంటే కృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తూ ఉంటాడు, పాలు పెన్న వెరుగు వెన్నను. అందుకని అందకుండా పైకి కడతారు వాళ్ళు.
తర్వాత పిల్లులు పడి కొట్టేయకుండా చేసి. సో అది ఇప్పుడు కాస్త పొట్టి వాళ్ళకి అందరు. సో దాన్ని పట్టుకోవాలంటే ఎగిరి పట్టుకోవాలి. సో ఉట్టికి ఎగరలేదు ఆవిడ, అక్కడికి ఎగరలేదు, స్వర్గానికి ఎగురుతానంటోంది. సో అది ఎంతవరకు సమంజసమో ఇక్కడ ఆయన అదే కొట్టుకుంటున్నాడు. ఒరే నాయన, ముందు నువ్వు ఉట్టి దగ్గరికి ఎగరటం నేర్చుకోరా, కర్మ చెయ్యి, ఫలితం ఆశించకుండా ఆ కాడికి బాగుపడు, తర్వాత పైకి ఎగిరే పని నేను చెప్తాను నీకు, అంతవరకు ఆగు. కొద్దిగా శ్రద్ధ సబూరి, ఇందాక చూసాం కదా, ఏ పనైనా సరే శ్రద్ధతో చేయడము, తర్వాత తదేక నిష్ఠతో చేయడము, తర్వాత ఇంద్రియాల వశంలో ఉంచుకుని చేయడం, 3 రకాలైనటువంటి సాధించిన వాడి యొక్క కర్మే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి నిన్న ఆ అధ్యాయంలో మనం చూడడం కూడా జరిగింది. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, కర్మత్యాగము అనగా కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగము, కర్మ ఫలితాన్ని త్యజించడం అనేటువంటి జ్ఞానయోగం, కర్మయోగం నిష్కామంగా కర్మ చేయడం, ఈ రెండును మోక్షమును కలగజేయును. అయితే ఆ రెండిటిలోనూ ప్రారంభమున కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. ఇప్పుడు నేను మనవి చేసింది అదే. ఎందుకంటే అది 2వ స్థాయిలో మనం కర్మత్యాగాన్ని గురించి తెలుసుకోవాలి. ముందైతే నిష్కామ కర్మ అనుష్ఠానం చేయడమే అత్యంత అవసరము. దాని నుంచి తర్వాత స్థాయిలోకి మనం కర్మత్యాగం అనే దానికి, కర్మ సన్యాసం అనే త్యాగం, సన్యాసం అంటే త్యజించడమే కదా. సో కర్మత్యాగంలోకి వెళ్ళేది తర్వాత స్థాయిలో వస్తుంది. కనుక మొదటి స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా సరే కర్మని నిష్కామంగా ఆచరించడం అనేటువంటి విధానాన్ని పాటిస్తే కనుక సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఆ 2 కూడా మోక్షప్రదాలే అయినప్పటికీ మొట్టమొదటి స్థాయిలో కర్మని నిష్కామంగా ఆచరించడం ద్వారా నీవు ఏం జరుగుతుంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత నీ యొక్క లోపల రాగద్వేషాలు, కామక్రోధాలు, ఇటువంటి వాటి యొక్క ఒత్తిడి నీకు తగ్గుతుంది నీ మనసు మీద. అది తగ్గడం వలన నీ మనసు కొద్దిగా శాంతి స్థితిలోకి వస్తుంది. ఆ శాంతి స్థితిలోకి వచ్చాక అటువంటి వికారములు లేనటువంటి మనస్సును తీసుకువెళ్ళి పరమాత్మలో కూర్చోబెట్టి లయింపజేసి అందులో రమించడానికి, అందులో నివసించడానికి చేసే సాధనకి జ్ఞానయోగము నీకు అవసరం అవుతుంది. కాబట్టి మొట్టమొదటినే స్వర్గానికి ఎగిరే ఆలోచన చెయ్యకు, ఉట్టిని ఎగరటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చెబుతున్నది అర్జునుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు అనే విషయం మనకి ఇక్కడ తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఇంత వేపు మాట్లాడుతుంటే మనకు అది అర్థమైందో లేదో నాకు తెలియట్లా. వాడు అక్కడ కర్మని వదిలేయమని చెప్తున్నావు నువ్వు అని అంటున్నాడు. మొట్టమొదటి వాడు అన్నదేమిటి? ఒకప్పుడు కర్మల యొక్క త్యాగమును, మరి ఒకప్పుడు కర్మయోగాన్ని. కర్మల త్యాగం అంటే కర్మను చేయించమని చెప్పాలి ఆయన, కర్మఫల త్యాగం అన్నాడు. అది జ్ఞానంతో చేయడం. ఉత్తిగా జ్ఞానం ఉన్నా లేకపోయినా నిష్కామ కర్మ చేయడం 2. సో ఇతను విని తప్పు అర్థం చేసుకొని అతను చేయడం ద్వారా ఈ కన్ఫ్యూషన్ ఏర్పాటైంది. కానీ ఒరే నాయన, నేను చెప్పింది అది కాదు, నువ్వు సరిగా అర్థం చేసుకోలేదని చెప్పడానికి ఈ విధంగా చేస్తున్నాడు. ఇందులో ఇంకొక విషయం కూడా ఏమిటంటే, ఇప్పుడు అర్జునుడు అనుకున్నట్టుగా కర్మత్యాగమే, కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మత్యాగమే అని అనుకో, కర్మ ఫలత్యాగం కాదు. కర్మత్యాగం అంటే నేనేం పని చేయట్లేదు, అక్కర్లేదు. కొంతమంది ఉన్నారు, మనం ఇప్పుడు చూసాం కదా, కొంతమంది జ్ఞానయోగం అని చెప్పేసి పేరు పెట్టుకుని భగవద్గీతలోంచి వాళ్ళు నేను పుట్టినప్పటి నుంచి జ్ఞానిని, అన్నీ నాలోనే జరుగుతున్నాయి, నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది దాదాపుగా ప్రపంచం మీద పడి పరాన్న బుక్కులుగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్త వహించడం కోసం ఈ మాట చెప్పడం జరిగింది. ఇదే రహస్యం. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, కొంతమంది నేను జ్ఞానిని, ఏ కర్మ చేయక్కర్లేదు, కాబట్టి కర్మఫలత్యాగం, అవి కర్మ ఫలత్యాగం ఎప్పుడు వస్తుంది? కర్మ చేస్తే వస్తుంది. కర్మ చేశాక కదా నువ్వు ఫలితాన్ని వదిలిపెట్టడం. అసలే కర్మ చేయను, నేను చేయాల్సిన అవసరం లేదు, నేను జ్ఞానిని అని ఒక వింతమైన వితండ ఆర్గ్యుమెంట్ చేసి తిని తొంగోటం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్త వహించడానికి కూడా నేను ఏనాడు కర్మత్యాగాన్ని నేను చెప్పలేదురా నాయన, కర్మఫల త్యాగాన్ని చెప్పాను, నిష్కామ కర్మ అనుష్ఠానం చెప్పాను, ఈ 2 చెప్పానని ఆయన
అర్జునుడి ద్వారా మనకి జ్ఞానోపదేశము లేక కళ్ళు తెరిపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళు మామూలు వాళ్ళు జ్ఞానిని అనుకుని సోమరులుగా ఉండి అటు భుక్తికి ఇటు ముక్తికి రెండిటికి చెడిపోతారు వీళ్ళు. ఎందుకని పని చేయడు కనుక వాడు సంపాదన ఏం రాదు. భార్య ఎక్కడో పనులు చేసి సంపాదించి తీసుకొచ్చి పిల్లల్ని పోషిస్తుంటే వీలైతే ఖాళీ సమయం గడపడానికి వీడు అప్పుడప్పుడు మందు కొడుతూ ఉంటాడు. ఆ మందుకు ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ కొడుతూ ఉంటాడు. అర్థమైందా? ఇలా బతికే దరిద్రులు కొంతమంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్త. వాడు భుక్తికి పనికి రాకుండా పోతాడు. న్యాయంగా కుటుంబానికి వాడు సంపాదించాలి, భార్యను పోషించాలి. కుటుంబంలో భార్యతో పాటు వాడు కూడా కష్టపడాలి సమానంగా. 2 చేతులు ఇచ్చాడు కదా మనకి, నోరు ఒకటే ఇచ్చాడు. సో 2 చేతులతో పని చేస్తే కానీ ఒక నోటితో తినడానికి అధికారం లేదు. ఈ జ్ఞానం ఎవరికి లేదు. సో అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండడం కోసం చెప్పబడింది. తర్వాత ఇక ముక్తి మాట లేనే లేదు. వాడికి ముక్తి అక్కడి నుంచి వస్తుంది, ముక్తి లేని వాడికి. సో ఈ విధంగా ఇది రావడానికి జనసామాన్యంలో ఇటువంటి దురభిప్రాయములు ప్రాదుకొలిపే అవకాశం ఉంది, ఇటువంటి అర్జునుడు లాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి. అందువల్ల అది కాదురా నాయన, సరిగా అర్థం చేసుకోమని చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ఇప్పుడు ఇక రాగద్వేషములు లేనటువంటి నిష్కామ కర్మయోగి ఏ విధంగా ఉంటాడనే విషయాన్ని వాడి గొప్పతనాన్ని చెప్పటం 3వ శ్లోకం ద్వారా మనకు ప్రయత్నం జరుగుతోంది. మొదటగా దాని యొక్క టీకా తాత్పర్యం చూద్దాం. ఏమిటంటే, మహాబాహో అర్జునుని, గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఎవడు నా ద్వేష్టి అనగా ద్వేషింపడో, నకాంక్షతి కోరుకోడో, సహా అతడు నిత్య సన్యాసి, ఎల్లప్పుడూ వాడు సన్యాసియే అని జ్ఞేయ తెలియబడదగినవాడు. హి ఎలయనగా నిర్ద్వంద్వా అనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడును, సుఖం అనగా సులభముగా బంధాత్ సంసార బంధము నుండి ప్రముచ్యతే లెస్సగా విడవబడుతున్నాడు. ఇక్కడ మనకి పరమాత్మ ఒక కొత్త విషయాన్ని ఆవిష్కారం చేస్తున్నాడు. ఏమిటంటే, సన్యాసుల్లో కూడా రకరకాలు ఉన్నారట, మనకు తెలియని విషయం అది. ఇక్కడ 2 రకాలైనటువంటి సన్యాసుల గురించి ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఏ విధంగా అనంటే, ఎవడు ఏ కర్మయోగి ద్వేనిని కూడా ద్వేషింపడో, అంటే నువ్వు కర్మ చేస్తున్నావు, అర్థమైందా, అది జరగని పక్షంలో దాని పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా ఉంటాడో. తర్వాత దేనిని కూడా కోరడు, అంటే ఇది కావాలి అని ఆ కర్మని చేయడు, ఇది నా డ్యూటీ అని చేస్తాడు, వేయిత కర్మ అనుకుని చేస్తాడు. కాబట్టి వాడికి అక్కడ కోరుకోవడం అంటే రాగము, రెండోది ద్వేషము, జరగకపోతే ద్వేషము. సో రాగద్వేషములనే ద్వంద్వము లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎల్లప్పుడూ సన్యాసియేనని తెలియతగింది. వాడు ఎల్లప్పుడూ, ఇంకా అసలు వాడి గురించి వాడికి వెనకాల గురువుగారి జ్ఞానం ఉంది, అవి ఉంది, ఏమక్కర్లా. పని చేసినప్పుడు అది కావాలని కోరుకోకుండా ఉండడం, తర్వాత ఆ ఫలితం ఏమైందనే దాని గురించి కోపం రాకుండా ఉండడం, ద్వేషించకుండా ఉండడం. ఎందుకంటే ఎవరో పక్కోడు చెడగొట్టాడని వాడిని ద్వేషిస్తూ ఉంటాం మనం అందరం కూడా. సో ఈ విధమైనటువంటి ద్వేషం లేకుండా, రాగము ద్వేషం లేకుండా, సుఖము దుఃఖం అనేటువంటి ద్వంద్వం లేకుండా, ద్వంద్వాలకు అతీతంగా ఎవడైతే వాడు కర్మని చేసుకుంటూ వాడుతున్నాడో వాడు ఎల్లప్పుడూ కూడా సన్యాసి. వాణ్ణి ఏమంటాడంటే, చక్కని మాట, నిత్య సన్యాసి అన్నాడు ఆయన. అర్థమైందా? వాడు ఎల్లప్పుడూ సన్యాసి. కొంతమంది అనిత్య సన్యాసులని ఉన్నారు మన కేటగిరీ. అంటే అవసరాన్ని బట్టి మనం కాసేపు సన్యాసత్వం నటిస్తూ ఉంటాం. అర్థమైందా? నిజంగా ఆ పనిలో మనకి ఇంట్రెస్ట్ లేదు, అది రాదని మనకు తెలుసు, అందుకని దాని పట్ల విముఖంగా. అర్థమైందా? అది ఏదైనా వస్తుందనుకో మనకప్పుడు సన్యాసం రాదు గుర్తు. డ్రెస్ మాత్రం పైకి ఇదే. నువ్వు కలిసినప్పుడల్లా ఎంతో కొంత అక్కడ కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళాలి, నన్ను ముట్టుకోకూడదు, మళ్ళీ అపవిత్రుడిని అయిపోతాను. అర్థమైందా? ఆ కాళ్ళ దగ్గర కొంత పెట్టి పెడుతూ ఉండాలి. ఏం పెట్టలేదనుకో నువ్వు రేపటి నుంచి రావద్దని చెప్తాం. ఎందుకని? ఇది అజగళ స్థానం, దీనివల్ల ఉపయోగం లేదు. వీడు రావడం ఊరికే వెళ్ళటం తప్ప వీడవడం ఉపయోగం లేదు ఆశ్రమానికి.
అందుకని వచ్చి ఏదో సమర్పించిన వాడిని బాగున్నావా రైట్ అక్కడ పెట్టి వెళ్ళు, కాంత డబ్బాలో వీలైతే కాస్త అటుకు మన మరమరాలు పోసుకుని మరమరాలు కాస్త పెట్టి పంపిస్తూ ఉంటాం, ఎక్కువ ప్రాబ్లం లేకుండా. అర్థమైందా? సో ఆ విధంగా చేయడం ఇది నడుస్తూ ఉంటుంది. వీళ్ళని ఏమన్నారంటే అనిత్య సన్యాసి అన్నారు. అంటే ఎప్పుడో అవసరమైనప్పుడు సన్యాసం స్వీకరించినట్టుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు, అంత తప్ప నిత్య సన్యాసి కాదు. ఇందులో ఈ 2 రకాల్లో మనం దేనికి వెళ్ళాలి? మనం ఇప్పుడు ఆల్రెడీ అనిత్య సన్యాసులుగానే ఉన్నాం, అసలు సన్యాసులం, అందులో అనిత్య సన్యాసులం. ఓకే, దానిలో అనుమానం లేదు. అయితే మనం ఎక్కడికి మారాలంటున్నాడు ఈయన? నిత్య సన్యాసంలోకి మారమంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, అర్థమైందా? కాబట్టి ఒక పని చేయాలంటే ఈ ఫలితం కావాలని రాగం పెంచుకోకు, దాని పట్ల కోరిక లేదు, ఆ పని జరగలేదు, పక్కవాడు ఎవడో చెడగొట్టాడని వాడి మీద ద్వేషం పెంచుకోకు. సో రాగద్వేషములు అనేటువంటివి వద్దు. అలాగే సుఖ దుఃఖాలు, ఇది చేస్తే సుఖం వస్తుంది, అదే చేస్తే సుఖం రాదు, ఉన్నది పోతుంది అనేటువంటి ద్వంద్వాల మీద ఎప్పుడైతే, ఎందుకు ద్వంద్వం వద్దన్నాం ఆలోచించండి, ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఎందుకు ద్వంద్వాల పట్ల నువ్వు దూరంగా ఉండాలి, ఒక దాంట్లోకి నువ్వు రావాలని ఎందుకు చెప్పబడుతోంది అంటే, మనం అందరం పుట్టుకతో భగవంతుడు వేరు నేను వేరు అనే ఉద్దేశంలో బతుకుతున్నాం మనం అందరం, అవునా కాదా? నిజానికి అది నిజమా? కాదు, మనం చూడటం జరిగింది ఆల్రెడీ. ఈ యొక్క పరమాత్మ యొక్క విస్తృతమైనటువంటి వ్యాపకమైన మీద ఈ సృష్టి అనేది ఆరోపించబడింది. ఏ విధంగా? పాము తాడు ఎగ్జాంపుల్ మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో నిజంగా ఉన్నది తాడే, పాము లేదు. నీ భావన భ్రాంతిలో ఉన్నప్పుడు పాము కనపడుతోంది, భ్రాంతి పోయిన తర్వాత పాము లేదు, అక్కడ తాడు మాత్రమే మిగిలింది. ఆ విధంగా ఈ ఆత్మ ఒక్కటే ఈ సృష్టి అంతటికీ ఆధారంగా ఉన్నది. దాని మీద నీ యొక్క అయోమయంతో కానీ అజ్ఞానంతో కానీ ఈ సృష్టిని ఆరోపించుకుని ఆ సృష్టిలో నువ్వుంటూ అదే నిజమని అనుకుంటున్నావు. అర్థమైందా? అసలు సినిమాయే ఒక మాయతెర, దాన్ని టీవీలో చూడటం ఇంకో మాయతెర, అవి చూసి ఏడవటం మూడో మాయ. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఆలోచించండి. మామూలుగా సినిమా తీస్తారు, అది తెర మీద కదా నడిచేది, బొమ్మలు, దాన్ని తీసుకొచ్చి టీవీలో రిలీజ్ చేస్తారు. అంటే మనం థియేటర్కి వెళ్ళి కూర్చోకుండా మన ఇంట్లోనే చూడటం. కానీ అక్కడ కూర్చుని చూసినా మాయని, ఇక్కడ చూసి కూర్చున్న 2వ స్థాయిలో ఉన్న మాయని చూసినా నువ్వు ఏడవటం మాత్రం కామన్. అంటే అంతగా లయించిపోతావు అన్నమాట మాయ విషయాల్లో. అదే పరమాత్మ రా, ఆత్మదర్శనం రా, కాసేపు యోగం చేయరా, కళ్ళు తెరుచుకుని మూసుకుని హాయిగా పైకి దృష్టి పెట్టి కూర్చోరా అంటే నిద్ర, ఆవలింతలు, బోల్డ్ ఆలోచనలు, ఎన్నో రకాల నొప్పులు, కదల్లేని పరిస్థితి, ఎన్ని కష్టాలు వస్తాయి కదా. ఏ పని చేయకుండా కూర్చోమన్నాం, అది మాత్రం మన వల్ల కావడం. అర్థమైందా? అందువలన మనందరం పుట్టుకతో అనిత్య సన్యాసులం. ఇందులో ఎవరికీ అనుమానం పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అత్యంత కష్టం మీద ప్రయత్నం చేసి మనం ముందు స్థాయిలో నిత్య సన్యాసులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే ద్వైతాన్ని మనం వదులుకోవాలి. నీకు నీ యొక్క స్వరూపం ఎప్పుడూ అఖండము, నీవు పరమాత్మ ప్రతినిధివి, పరమాత్మ నీయందే ఉన్నాడు, ఆ పరమాత్మ అన్నిటియందు ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానం నీకు కలుగుతుందని జ్ఞానయోగం ద్వారా మనం కింద అధ్యాయంలో చూసాం కదా. సో ఆ స్థితిలో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు రెండోది అనేది లేదు గనక అక్కడ రాగము లేదు, ఇక్కడ ద్వేషము లేదు, ఎప్పుడు ద్వైతాలు ఏమీ లేవు, సుఖం లేదు, దుఃఖం లేదు. నువ్వు మనస్సుని వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఏం చెప్పాడు, మొట్టమొదటి కర్మ చేసేటప్పుడు రాగద్వేషాలు లేకుండా చేయరా అయ్యా, అప్పుడు మనసు నెమ్మదవుతుంది. ఆ నెమ్మదైన మనసును తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టు, అప్పుడు ఇక అసలు ఏది ఉండదు, ఆ ఒకటే భాషిస్తుంది. సో ఈ ప్రపంచంలో ఇవి కనపడుతున్నాం అనేటి అబద్ధం అనేటువంటి సంగతి నీకు తెలుస్తుంది. దృశ్య విషయాన్ని ఆ ఒక్కటి మన బాధిస్తోంది. కరెక్ట్, బాగా చెప్పారు. అది భాషించడం పోయి మన బాధిస్తోంది. ఆ ఆత్మజ్ఞానం కోసమే కదా మనం అందరం ప్రయత్నం చేస్తాం. అదేమో దాని దుంపదగ్గర దొరకట్లేదు, చెక్కట్లేదు. ఎంతో ప్రయత్నం పడుతున్నాం, కష్టపడుతున్నాం. సో ఇక్కడ ఈ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నీవు రాగాన్ని వదిలిపెట్టడమే సన్యాసం.
ద్వేషాన్ని వదిలిపెట్టడం సన్యాసం. అర్థమైందా? తర్వాత ద్వంద్వాలను విడిచిపెట్టడం సన్యాసం. ఈ 3 సాధిస్తే నువ్వు నిత్య సన్యాసిగా మారిపోతావు. అది ఇది ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకని? పుట్టుకతో మనం అనిత్య సన్యాసులు అందరూ తెలిసిన సంగతే కదా. కాబట్టి నువ్వు నిత్య సన్యాసిగా మారాలంటే ప్రతి చోట ఆ 2 వదులుకోవాలి, రాగము ద్వేషము. తర్వాత సుఖం దుఃఖం ద్వంద్వాలు అన్నీ, ప్రతిదీ వేడి చలి, ఇట్లా మనకి రకరకాల ద్వంద్వాలు ఉన్నాయి మన అందరికీ కూడా బోల్డు. సో వాటి పట్ల అటు ఇటు పడకుండా, ఈడా పింగళాలో ఉండకుండా మధ్యలో సుషుమ్నలో ఉండే మార్గాన్ని గురుదేవులు మీకు అందించడం జరిగింది. ఈడా పింగళాలో ఉన్నప్పుడంతా నువ్వు ప్రపంచంలోనే ఉన్నావు. ఆ ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ రాగద్వేషాలు తప్పకుండా ఉంటాయి. అందుకని ఈ ప్రపంచ వాసనల నుంచి దూరంగా ఉండడానికి ఈ రెండింటిలో కాకుండా మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నలో ఉండడం నీకు నేర్పడం జరుగుతోంది. దానిలో ఉండడం ఎక్కువ సమయం గడిపినప్పుడు ఈ రాగద్వేషాలు అనేవి ఆటోమేటిక్గా వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. లేని పక్షంలో అవి ఒక తుఫాన్లాగా సునామీలాగా వచ్చి మనని ముంచేసి మునగదీసేస్తాయి మనని. కాబట్టి వీటి పట్ల జాగ్రత్త పడాలంటే నీ యొక్క వాడకం ఈడాపింగళాలో తగ్గించి సుషుమ్నలో ఉండడం అలవాటు చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తోంది. ఆ విధంగానే నీవు నిత్య సన్యాసిగా మారే అవకాశం ఉందని చెప్పబడుతోంది. కాబట్టి వాసనా త్యాగమే సన్యాసం, వాస్తవ సన్యాసం. అంటే వాసనా త్యాగం అంటే ఏమిటి? గత జన్మల్లో ఉన్న వాసనలు ఉన్నాయని చెప్పాం కదండి ఇందాక నేను చెప్పింది. ఇప్పుడు ఈడాపింగళ అదే. అర్థమైందా? ఈ జన్మలోది కిందటి జన్మల్లోంచి తెచ్చుకున్నవి వాసన కర్మలు మనకు ఉన్నాయి. కోరుకుని నెరవేరక అవి భుజం మీద పెట్టి తెచ్చుకున్నవి వాసనలు. అంటే ఆ వాసనలు తీరడం కోసం ఈ జన్మ ఎత్తాం మనం. ఈ జన్మలో మళ్ళీ కొన్ని కొత్తగా చేసుకున్నాం. ఇవన్నీ తీరకముందే చచ్చిపోతున్నాం కదా. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి ఆ వాసనలు తెగించే ఉంటేనే ప్రారబ్ధ కర్మలు నువ్వు తగ్గించుకునే అవకాశం ఉంది. సంచిత కర్మలు అనేవి నీ వెనక జన్మల్లోంచి వస్తున్నాయి. వాటిల్లో కొన్ని నీ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు, అది ప్రారబ్ధ కర్మలు. తర్వాత ఈ జన్మలో చేసుకున్నవి కామ్యకర్మ అనేది ఉంది, ఆ కర్మలుగా రూపాంతరం చెందుతున్నాయి. వీటన్నిటినీ నువ్వు చేయాలంటే కేవలం జ్ఞానయజ్ఞం అనేటువంటి గురువు ద్వారా నేర్చుకున్న జ్ఞానయజ్ఞం అనే దాని ద్వారా వాటిని దహింపజేసుకోవడం ఒకటే మార్గము. సో అది తర్వాత స్థాయిలోకి వెడతాము. మొట్టమొదట్లో మనం మొదలుపెట్టినప్పుడు, వ్యాపారం మొదలుపెట్టినప్పుడు దానిలో దీనిలో ఏడవకుండా మధ్యలో ఉన్న దారిలో ఉండడం అలవాటు చేసుకుంటే మనం సరైన మార్గంలోకి ముందు వెళ్ళటానికి వస్తుంది. సరైన మార్గంలోకి వెళ్ళటానికి వచ్చిన తర్వాత పైకి ఎలా వెళ్ళాలనే విషయాన్ని పరమాత్మ మనకి ఆయనే స్వయంగా పర్యవేక్షించి గురువు యొక్క రూపంలో మనని పైకి తీసుకెళ్ళటానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఆయన ద్వారానే జరుగుతాయి. అందువలన అంతఃకరణంలోని దోషాలను వదిలిపెట్టడమే నిజమైనటువంటి సన్యాసము. అంతఃకరణం అంటే ఏమిటండి? ఎవరన్నా చెప్పగలరా మహానుభావులు? వెరీ గుడ్. సో మనసు, బుద్ధి, చిత్తం వీటిని మామూలుగా ఏమంటాం? అంతరింద్రియాలను కూడా ఒక మాట వాడడం జరుగుతుంది. బాహ్యంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కాకుండా లోపల ఉన్నటువంటి జ్ఞానం తెలిసిపెట్టి ఈ అంతరింద్రియాలు. సో వీటి యొక్క ప్రభావాన్ని ఎవరైతే తగ్గించుకుంటున్నారో, అంటే వీటంతటికి తగ్గవు, దయచేసి గుర్తుపెట్టుకోండి. బయట వాటిని కట్టేస్తేనే లోపల ఆటోమేటిక్గా బంద్ అయ్యేది. అర్థమైందా? కాబట్టి స్లూస్ వాల్వ్ ఎక్కడుంది? బయట ఉంది. ఆ బయట దాన్ని బంద్ చేస్తే వీటి ప్రభావం ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకని? వీటికి ఆహారం లేదు. నువ్వు బయట నుంచి తీసుకొచ్చి ఆహారం ఇస్తే కదా ఇవి పనిచేసేవి నీకు. నేను అక్కడెక్కడ ఇరకబెట్టేది. సో ఇవి పని చేయకుండా ఆగాలంటే బయట అక్కడ బంద్ పెట్టాలి. సో ఆ విధంగా చేస్తూ ఉండటమే నిజమైన సన్యాసం, నిత్య సన్యాసం అని భగవంతుడు చెప్తున్నాడు. ఇవి కాకుండా మిగతావన్నీ మామూలుగా కొనసాగించుకుంటూ వెడితే నీవు అనిత్య సన్యాసివి. అప్పుడప్పుడు సన్యాసి వేషం వేసుకుంటూ ఉంటావు. ఏమీ దొరకనప్పుడు సన్యాసిగా కనపడుతూ ఉంటావు. ఏదైనా దొరికినప్పుడు మామూలుగా సంసారిగా మారిపోతూ ఉంటావు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదురా నాయన అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, కృత్రిమంగా ఉండకు. ఇది చెప్పేది ఇది. నువ్వు కృత్రిమంగా ఉండకు, సహజంగా ఉండు. నీ యొక్క సహజ స్థితి ఏమిటి? సహజము అంటే ఏమిటి?
నీతో పాటు పుట్టింది నీ బ్రహ్మ. అదేనా? అది మనతో పాటే పుట్టింది. అంటే మనం పుట్టడానికి ఆయన కారకుడుగా ఉన్నాడు. దాన్ని మనం మనతో పాటు పుట్టింది అనుకుంటున్నాం. అర్థమైందా? అదేమిటి ఆ శ్లోకంలో దేంట్లో వస్తుంది? బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మగన్న తండ్రి అయిన పరమాత్మ చింత, బ్రహ్మాదులకు నిదే పరచింత. అంగములో వెలిగేటి ఆనంద చింత, అంగములో వెలిగేటి ఆనంద చింత, సందులేక నిజమైన సహజ చింత. అది చూసావా? అది ఆ పరమాత్మ యొక్క ప్రకాశం. అది సహజంగా నీతో పాటు పుట్టినది. అయితే నీవు ఈ ప్రపంచంలో అన్నిటినీ బయట వాటిని చూసుకుని అవి నీ మీద తగలబోసుకుని, ఏనుగు గనక స్నానం చేయించిన తర్వాత దుమ్ము పోసుకున్నట్టుగా మనం అది మీద పోసుకుని ఆ మైలలో పడి ఏడుస్తున్నాం, ఆ సహజత్వాన్ని కోల్పోతున్నాం. దాని గురించి చింత చేయమంటున్నాడు ఆయన, అన్నమాచార్యుడు. అర్థమైందా? సో ఇటువంటి కృత్రిమ పనులు చేయకుండా నీ యొక్క సహజం అంతపాటు నీతో పాటు జన్మించింది ఏమిటి అంటే బ్రహ్మ నీతో పాటు ఉన్నాడు. ఆయనకి విసుగు విరామం లేదు. బాలు నీవలే తిరిగే పద్మనాభుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముచ్చము వీడు, తిద్దరాని మహిమల దేవకీ సుతుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముచ్చము వీడు. బాలు నీవలే తిరిగే అంతే. ఎందుకంటే మనం అందరం చదువుతుంటాడుగా, ఆవిడ యశోద వెళ్తుంటే వెనకాల కొంగు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడని చెప్పి. అక్కడ యశోద నువ్వే, జీవుడివి. నీ కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఆయనకు విసుగు విరామం లేదు. నువ్వు ఎన్ని లక్షల జన్మలు ఎత్తుతున్నా నువ్వు చెలించడానికి, నువ్వు నివసించడానికి, బతికుండటానికి ఆధారంగా ఆ పరమాత్మ నీ వెనకాలే వస్తున్నాడు. విసుగు విరామం లేదు. చూస్తాడు, ఒరే ఇప్పుడు కాదు, ఈ జన్మ కాదు, ఇంకో జన్మ కన్నా నన్ను చేరి జన్మ లేకుండా చేసుకుంటావా అని ఆశపడుతూ ఉంటాడు. మనం మాత్రం నువ్వెవరో నాకు తెలియదయ్యా, నేను మా ఆవిడకి ఏదో చేయించాలి, అందువలన ఆవిడకి పెయ్యి నిండా సొమ్ములు చేయించాలి, అప్పుడు కానీ నీ సంగతి ఆలోచించమని మనం అందరం మామూలుగా అక్కడికేదో భార్య పర్మనెంట్ అయినట్టు, నువ్వు అంతకన్నా దాని అమ్మ మొగుడు నువ్వు పర్మనెంట్ అయినట్టు ఏదేదో అనుకుంటూ గోడలు కట్టుకుని దిక్కుమాలిన పరిస్థితిలోకి మనం పడిపోతున్నాం. సారీ, తప్పు మాటలు మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ఎలా కలిగించాలో అర్థం కావట్లే మీకు. ఇది నా ఆవేదనతో మాట్లాడిన తప్ప తప్పు మాట మాట్లాడదామన్న ఉద్దేశం కాదు. ఎంతకాలం చెప్పాలి? ఆ మాత్రం జ్ఞానం తెలుసుకోలేమా? మరి ప్రపంచంలో ఎన్నో విషయాలు చాలా తెలివిగా ఆలోచిస్తామే, ఎందుకు అర్థం కాదు? సో దయచేసి ఎవరు మనసును ఒప్పించుకోకండి. ఇది కాదు నా ఉద్దేశం. ఏమిటంటే ఈ ఎదురుకుండా ఉన్నదాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు మీరు? శరీరం నిత్యం కాదనే సంగతి మనందరికీ తెలియదా అండి? దయచేసి చెప్పండి. మరి అది అనిత్యమైనటువంటి శరీరం అయిన తర్వాత నువ్వు దాన్ని నమ్ముకుని ఎందుకు తప్పు పనులు చేస్తున్నావు? సరైన మార్గంలో ఎందుకు ఉండలేకపోతున్నావు నువ్వు? నిత్యమైన వస్తువు ఏదో నీకు చెప్పబడుతుంది కదా ఇక్కడ ఆశ్రమంలో. బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి, వాళ్ళకి పాపం తెలియదు, గురు మార్గం లేదు, చెప్పేవారు లేరు, వదిలేయి వాళ్ళని. మార్గానికి వచ్చిన తర్వాత మీకు తెలిసిన తర్వాత మన దగ్గర ఎందుకు తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడుంది లోపం? అంతే, మనం అవసరాన్ని బట్టి అనిత్య సన్యాసులుగా మారుతున్నాము అంతే, కొంతకని ఇంకెళ్ళలేదు. ఇది వదులుచుకొని నిత్య సన్యాసిగా మారి కృత్రిమంగా కాకుండా సహజంగా నువ్వు బతకడం నేర్చుకునేటట్లయితే పరమాత్మ దగ్గరికి చేరడానికి సులభమైన మార్గం ఉంది సుమా అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ కర్మ సన్యాసి యోగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे
कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः। ॐ शान्ति शान्ति शान्तिः। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। एतत् सर्वं ब्रह्मार्पणमस्तु। ॐ तत्सत्।